ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. తాళం వేసిన ఇల్లు అతని టార్గెట్. ఇంటికి తాళం కనిపిస్తే చాలు సొత్తంతా దొబ్బేస్తాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దోచేస్తాడు. బిగ్గులు పెట్టుకుని చుడిదార్లు వేసుకుని మరీ పోలీసుల కంట పడకుండా తప్పించుకుంటున్నాడు. కానీ ఎన్నాళ్ళని ఈ ఆటలు సాగుతాయి? ఎట్టకేలకు పట్టుబడ్డాడు ఆ కరుడు గట్టిన దొంగ. ఇలాంటి కాంప్లికేటెడ్ దొంగతనాలు చేసే వ్యక్తి పేరు గుంజపోగు సుధాకర్. ఇతను ఊరు మార్చినప్పుడల్లా పేరు మారుస్తాడు. సుధాకర్, సాయి, సల్మాన్, కాకా, డేంజర్, యాంటోనీ ఇలా ప్లేస్ మారినప్పుడల్లా పేరు మారుస్తూ వచ్చాడు. అలానే చలామణి అయ్యాడు. దొంగతనం చేసేందుకు కూడా అయ్యగారు చోరీ చేసిన బైకులనే ఎంచుకునేవాడు. బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ఆ తర్వాత నడుచుకుంటూ దొంగతనం చేసే ఇంటికి వెళ్ళేవాడు. అది కూడా చీర కట్టుకుని విగ్గు పెట్టుకుని అమ్మాయిలాగా వెళ్ళేవాడు. అలా తనను ఎవ్వరూ పట్టుకోలేరనుకున్నాడు. రీసెంట్ గా రాజేంద్రనగర్, కృష్ణానగర్లోని రెండిళ్లలో చోరీ జరిగింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి గుంజపోగు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి. ఇతగాడిపై తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా కేసులున్నాయి. అయినా సరే విచ్చలవిడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడు సుధాకర్. ఇతనికి సహకరిస్తున్న బండారి శాంసన్, శాంతేవ్ సౌలంకే, అమర్జిత్ సింగ్, గుంజపోగు సురేష్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ లోకల్ పోలీస్, తర్వాత రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు కలిసి ఒక నటోరియస్ హెచ్బి గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 సభ్యులు ఉంటారు. గుంజపోగు సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్. ఇతను ఇప్పటి వరకు అందాజా 60 కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు. ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా పోయి వచ్చినాడు. వీళ్ళ ఎంఓ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు, సీసీ కెమెరాస్ దాచి పెట్టుకోవడానికి ఫేస్ ని, తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు. ఈ సుధాకర్ అనేవాడికి బాల్డ్ హెడ్ ఉంటుంది. ఈ బాల్డ్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి ఈ అఫెన్స్ కు వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు. సుధాకర్ దొంగతనాల్లో సిద్ధహస్తుడు. ఎలాంటి ఇంటికైనా సరే కన్నం పెట్టేస్తాడు. ఎలాంటి లాకర్నైనా సరే ఓపెన్ చేసేస్తాడు. ఇతనిపై 60 కేసులున్నాయంటే మామూలు విషయం కాదు. కానీ తప్పించుకుని తిరుగుతున్న సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేయడం అభినందనీయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.